మొదలదిగా ప్రేమించు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాటిని దేవదాసులంలో పడినగా మీ నెల మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్మకి స్వరమిచ్చేవాడిగానే నన్ను పెట్టుకోమని దేవవాక్యముతో నాయన నాతో మాట్లాడి మమ్మల్ని దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఇస్తాను నుంచి పంపించము. అది పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఇక్కడ మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయంలో ఉన్న పిల్లలు చూసినప్పుడు మార్కు సువార్త చాలా షార్ట్గా ఉంటుంది, కానీ చాలా సూటిగా ఉంటుంది. వాక్య భావం నిజంగా అలా మార్కు రాసే స్థానాన్ని బట్టి ఈజ్ వెరీ డైరెక్ట్. ఏది చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేవాడు, చూపి తిప్పి కాకుండా ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా మాట్లాడే మనస్తత్వం ఉన్న మార్క్. ఎందుకంటే ఇక్కడ ఒక సందర్భాన్ని గమనించినప్పుడు మరి మత్తయి రాసినప్పుడు ఆ మాటలు చూసినప్పుడు తల్లి అడిగినట్టుగా చూస్తాం, కుడి పక్కన మార్కు మరి శిష్యులే అడిగినట్టుగా చూస్తాం. ఎందుకంటే మేబీ బోత్ రైట్ ఉండొచ్చు, తల్లి ద్వారా అడిగించుండొచ్చు, లేదా కానీ తల్లిదండ్రులు అడిగించిన మన మనసులో లేని మాట కాదు కాబట్టి మాకు ఎందుకంటే చాలా సూటిగా రాస్తాడు మాటలు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలా కొన్నిసార్లు మొదటి అధ్యాయంలో కూడా చాలా విషయాలు రాస్తాడు. మొదటి అధ్యాయంలో ఇంట్రడక్షన్ చెప్పుకోవాలంటే చాలా సేపు అవుతుంది. ప్రభువు యొక్క పరిచయం ముందు యోహాను పరిచయం రాస్తాడు, యోహాను పరిచయం ప్రారంభమైంది రాస్తాడు, యోహాను యొక్క పరిచయం కారణం రాస్తాడు. ఏంటంటే ఏ రీతిగా అయితే అన్నిలో కూడా కేక వేస్తూ ప్రభు మార్గంలో సరళపరచువాడు అంటాడు. ఏలియాని గురించి మరి ఆ ఏరియా ముందుగా వస్తాడని మరి యోహాను గురించి రాయబడినట్టుగా చూస్తాం. అలాగే మరి ఆయన మరి అరణ్యంలో మరి ఆ మారు మనసుకు సంబంధించిన బాప్టిజం ఇస్తున్నట్టుగా చూస్తాం. అనేకులు యోహాను దగ్గరికి వెళ్తున్నారు, యోహాను పిల్లలు మరి బాప్టిజం ఇస్తున్నట్టుగా చూస్తాం. మారు మనసుకు సంబంధించిన బాప్టిజం యోహాను అక్కడ ఇస్తున్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత పిల్లలు దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఆయన తన గురించి తను చెప్తున్నప్పుడు చాలా మంది ఆయన మెస్సేజ్ అనుకుంటే నేను మెస్సేజ్ కాదు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు ఇవ్వడానికి కూడా అర్హుడని కానంటాడు. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలో మీకు బాప్టిజం ఇస్తానని యేసు ప్రభువు గురించి ఆయన సాక్ష్యం కలిగినట్టుగా చూస్తాను. ఇందులో జరుగుతున్నప్పుడే ప్రభు అక్కడ వచ్చి మరి యోహాను ద్వారా బాప్టిజం తీసుకున్నట్టుగా చూస్తాం. మరి ఆకాశం తెరబడి మరి పావులు పువ్వులు మరి యేసు ప్రభు మీదకి వచ్చినట్టుగా చూస్తాం. ఆకాశం తెరబడి ఒక స్వరం వినగా ఈయన నా ప్రియ కుమారు, ఈయనందు నేను ఆనందిస్తున్న మాట వినుడి అనే స్వరం విన్న సంగతి కూడా రాస్తాడు. ఆ తర్వాత ప్రభు పరిచర్య యేసు ప్రభు యోహాను చాలా వేయబడతాడు. ప్రభు పరిచర్య ప్రారంభించిన సంగతి రాస్తాడు. హౌ జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ. ఆయన గలిలీ ప్రాంతం అంతట్లో కూడా ఆయన సువార్తను ప్రకటిస్తున్నట్టుగా చూస్తాం. ఆయన మరి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వింటున్న వారందరూ కూడా ఆశ్చర్యం నిజంగా చదువుతున్నప్పుడు అనిపించిందంటే ఈ స్పోక్ విత్ అథారిటీ అంటారు. యేసు ప్రభు వారు బోధ ఒక అధికారంతో ఉన్నట్టు, ఎందుకంటే బోధ ఆయనదే కాబట్టి ఎవరో బోధించడం కాదు కదా. ఈ వాజ్ స్పీకింగ్ హిస్ స్పోక్, ఆయన మాట కాబట్టి ఆయన అంత ఖచ్చితంగా చెప్పగలిగినట్టుగా చూస్తాం. ఆయన అధికారముతో దయ్యములకు ఆజ్ఞించినప్పుడు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో చూసి మరి ఆశ్చర్యపడరు. వాట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ, వాట్ కైండ్ ఆఫ్ ప్రీచింగ్ ఇస్ దట్ ఈవెన్ devils obey him. దయ్యములు కూడా ఈయనకు లోబడుచున్నాయన్న సంగతులు మనం చూస్తాం. ఆ తర్వాత చూసినప్పుడు ఇదంతా చూసినప్పుడు కూడా దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఒక మాటను చాలా ప్రభావితం చేసి అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ఒకసారి 33వ వచనం చూద్దాం. యేసు అంటే మన వాక్య భాగంలో వెళ్ళే ముందు వేస్తున్నారు. వాక్య భాగంలో ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు ఉదయకాల ప్రార్థన. ఒక నిమిషం ఆశ్చర్యం చూసినప్పుడు ఈ 35 నుంచి 39 వరకు చూస్తే ప్రభు ఉదయకాలము తన ప్రార్థన సహవాసాన్ని చూపిస్తున్నాడు. ప్రభు ఉదయకాలం లేచి మరి ఆయన మరి ప్రార్థనలో వెళ్ళినట్టుగా చూస్తాం. ఈ ప్రేయింగ్ టు ఫాదర్, తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత శిష్యులు ఆయన వెతుకుంటూ మరి కనుగొన్నట్టుగా చూస్తాం. వచ్చి అడుగుతారంటే మరి ప్రభు నేను వెతుకుతున్నా, అందరూ ఎవ్రీబడీ ఈస్ లుకింగ్ ఫర్ యూ అని యేసు ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అంటాడు. ప్రభు తర్వాత చెప్పిన మాట లెట్ us go to the other places, ఇంకా వేరే స్థలంలో మనం వెళ్దాం. I have to preach there also, అక్కడ కూడా నేను మరి బోధించవలసిన సంగతి చెప్పిన తర్వాత వేరే ప్రాంతం గలిలే ప్రాంతం అంతా కూడా ఆయన బోధించి మరి వారి మందిరంలో బోధిస్తూ దయ్యంలో వెలువడుతూ స్వస్థపరుస్తూ అనేక అద్భుత కార్యాలు చేసినట్టు చూస్తాం. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యం నేర్చుకునే ముందు ఒకసారి I want you to go to the 13th
థర్డ్ వర్స్ చూద్దాం. ఎందుకంటే అది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఒకసారి 33 వచ్చే చదువుతా పిల్లలు. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ రీతిగా అయితే మనం కొంతమందిగా ఈరోజు దేవుని సన్నిధిలో శుక్రవారం సాయంకాల సమయంలో ఏ రీతిగా చేరి ఉన్నామో, యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, బోధిస్తున్నాడు, ఆయన స్వస్థత కలుగజేస్తున్నాడు, ఆయన దయ్యంలో వెలువడుతున్నాడు, ఆయన ఆహారం పెడుతున్నాడు, ఆయన సమస్త వచ్చేది ఆయన బోధకు ఆకర్షించినప్పుడు, ఆ పట్టణ విషయంలో చూసినప్పుడు, దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎంటైర్ సిటీ వాస్ అట్ హిస్ డోర్ టు లిసన్ టు జీసస్. యేసు ప్రభు వారి బోధలు వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన యొక్క అద్భుత కార్యాలు చూడడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు. ఎందుకంటే ఈయన మామూలుగా చెప్పలేదు, ఒక అధికారముతో చెప్తున్నాడు. దిస్ అ మ్యాన్ విత్ అ డిఫరెన్స్. ఇట్స్ నాట్ లైక్ అదర్ స్పీకర్స్. ఇతర బోధకుల వలె బోధ లేదు. అసూటిగా చెప్తున్నారు, మాట్లాడుతున్నప్పుడు entire town has gathered. Entire town is a మాట వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు అనేది తర్వాత వస్తుంది. దేవుని వాక్యం మొట్టమొదటి చూసినప్పుడు ఆ యొక్క పట్టణం అంతా కూడా ప్రభు యొక్క దావాసం ముందు, లేదా తలుపు ముందు, లేదా ఇంటి ముందు వాళ్ళందరూ ఖ్యాతమై ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ జరిగిన సంఘటన మనం చదువుకుంటున్నాం. ఏం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ 35 వచ్చిన లెట్స్ గో. ఆయన పెద్దల కాడ వెళ్ళేచి చదవగా early in the morning. It talks about the early in the morning. Jesus woke up early in the morning. పెద్దల కాడనే లేచి చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తాడు. మార్నింగ్ పెద్దల కాడనే లేచాడంటే పొద్దున్నే లేచానండి. ఈరోజు 9 గంటలకి లేచాను. అంటే రోజు 10కి లేచాను, 9కి లేచాను, పొద్దున్న లేచాను, 1 గంట ముందు లేచాను. It is no wrong with Jesus. యేసు ప్రభు పెద్దల కాడనే లేచాడు. పెద్దల కాడనే లేచాడు అంటే పెద్దల కాడంటే ఏంటో? పెద్దల కాడంటే దాని క్లారిటీ అక్కడ మాకు చాలా క్లియర్ గా రాస్తాడు. ఇక్కడ సూటిగా రాస్తాడు. పెద్దల కాడంటే నువ్వు ఎప్పుడు అనుకోగలవు? నువ్వు 7 గంటలు 8 గంటలు ఇంకా ఏమంటాడు? ఇంకా కొంచెం చీకటి అంటే కొద్దిగా లైట్ వచ్చి సన్ వచ్చి అపియరెన్స్ వస్తున్నప్పుడు ఇంకా లైట్ ఫుల్ అయిపోతే, సన్ రాకపోతే లైట్ అయిపోతే, కానీ ఇంకా చాలా చీకటిగా వెరీ ఎర్లీ, మేబీ 4 o'clock, మేబీ 3:30, మేబీ 5 o'clock, బట్ ఇట్స్ వెరీ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. మామూలు చీకటి చాలా చీకటిగా ఉండగా నేర్పిస్తున్నాడు అమ్మ. చాలా మందికి ఈరోజు అంతా కూడా సన్సెట్లే కానీ నో సన్ రైజెస్. ఈవెన్ ఫర్ మీ చాలా చాలా సందర్భాలు రోజు లేస్తారన్న గ్యారెంటీ లేదు. నేను సిగ్గుపడట్లేదు. ఈవెన్ నేను టైర్డ్ అయిపోతే నేను మనిషిని కాబట్టి నేను పొద్దున లేచాను. అబద్ధాలు చెప్పినప్పుడు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పొద్దున కాడనే లేచి ఇంకా చీకటిగా ఉండగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, ఈ మాట చాలా బాగుంది అమ్మా. ఈ మాటకు నేను చదివించిన వాక్యములకు చాలా దగ్గర, చాలా రిలేషన్ ఉంది. ఇంకా చెప్తున్నాను ఒక వాక్యం పెట్టాను. పొద్దునే ఆయన లేచాడు, చీకటిగా ఉంది. early in the morning, entire town was at his door. He is going away from them. Hallelujah. దేవునికి స్తోత్రం. పట్టణమంతా ఆయన కుటుంబంతో ఆయన అరణ్య ప్రదేశంలో వెళ్తాడు. He want to spend time lonely with the Father. గుంపులో ప్రార్థన చేయడం మనకి ఇష్టం లేదు. ప్రార్థన గురించి నేను ప్రదేశవాసులు నువ్వు ప్రార్థన చేరినప్పుడు ఈ మంచి కాలం ధ్యానించావు. నువ్వు ప్రార్థన whenever you pray, you get into your room.
ఏం చేస్తాడు? ఏమంటాడు? నువ్వు లోపలికి వెళ్ళి ఈ లోకమునకు తలుపు మూసి, యు హావ్ టు బి క్లోజ్ టు దిస్ వరల్డ్ అండ్ యు హావ్ టు స్పెండ్ టైం విత్ ది ఫాదర్. ఈరోజు యేసు ప్రభువారు ఆయన రూమ్ లో ఉండే పరిస్థితి ఎందుకంటే గుమ్మం ముందట మొత్తం ఆయన పట్టణం అంతా ఉంది, కానీ ఈ సెట్ ఐ యామ్ గోయింగ్ టు బి లోన్లీ దేర్ ఇన్ ది సోలిటరీ ప్లేస్. ఆ అరణ్యములో ఏకాంతములో ఎవరు లేని చోట అక్కడ కేవలం నేను నా తండ్రి మాత్రమే, అక్కడ నా తండ్రితో నేను సహవాసం చేయడం. ఐ యామ్ గోయింగ్ దేర్ టు హావ్ ఫెలోషిప్ విత్ ది ఫాదర్. Yes, early morning, you want to start his day with his father. ఆయనతో సహవాసములో అసలు యేసు ప్రభువు ఆయన ఏది చేయండి కూడా చేయదు, పని చేయమన్నాడు. నాకు అలాగా కూడా అపోస్తలుల ఏమన్నా జీసస్ వాస్ డూయింగ్ అండ్ ప్రీచింగ్. హి వాస్ నాట్ ప్రీచింగ్ బట్ హి వాస్ డూయింగ్ అండ్ ప్రీచింగ్. యేసు ఏది కూడా ఆయన చేయలేదు. చాలా మంది ఈరోజు ఎంతమంది అమ్మా మొట్టమొదటి సమయము దేవునితో మనము గడుపుతున్నాం. కీర్తనగా ఒక చక్కని మాట చూపిస్తాను. 119 కీర్తన అక్కడ సర్చింగ్ మాట్లాడుతున్నాడు. సర్చింగ్ 119 కీర్తన 147 వర్షం పెద్ద కీర్తన. అలా చాలా వండర్ఫుల్ రాస్తారు. చూడబట్టి ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడు? వండర్ఫుల్. తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని, తెల్లవారక మునిపే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఇంకా సూర్యుడు రాకముందే, ఇంకా దినం ప్రారంభించకముందే కీర్తనకారుడు నేను దేవునికి మొర్రపెట్టి తిని, ఐ యామ్ క్రైయింగ్ టువర్డ్స్ గాడ్, దేవునికి మొర్రపెడుతున్నాను. ఏ మాటలైతే కీర్తనకారుడు ఆ మాటలు ఎలా చేయాలో ఒక విశ్వాసి చేయవలసింది ప్రభు చేసి చూపిస్తున్నాడు. ఉదయ కాలంలో ఇంకా చీకటిగా ఉన్నప్పుడు he was crying out to the Father. తెల్లవారక మునుపునే మొరపెట్టి తిని, ఏమంటాడు? నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని. హల్లెలూయా. ఈ మార్నింగ్ ఇంకా తెల్లవారక ముందే ఆయన మొరపెడుతున్నాడు. ఇంకా తెల్లవారక ముందే దేవుని వాక్కు కొరకు చూస్తున్నాడు. he was looking for the God's word. Jesus is showing how to give your first and the best time to God. చాలా సార్లు ఈరోజు మనుషులతో ఇప్పుడు ఎందుకంటే మనం ఇది చేయకపోతున్నాం. అంటే చాలా సార్లు కామెడీ వస్తుంది, కుటుంబ యజమాని యోగ గ్రంథంలోకి యోగంట తెల్లవారు ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వారి విందు దినములు అయిపోయిన తర్వాత రోజున ప్రార్థన కాదు, వారి విందు దినములు అయిపోయిన తర్వాత వారి పిల్లల కొరకు పిలవనప్పి ఒక్కొక్కరి నిమిత్తము ఎందుకు చేస్తున్నారు తెలుసా? ధనన పనులు అనిపిస్తున్నారు ఒక్కొక్కరి నిమిత్తం. ఎందుకంటే ఏమో వారు మనసులో దేవుని దూషించారేమో, వారి యొక్క రహస్యమైన పాపముల కొరకు యోబు తన కుటుంబ యజమానుడిగా తను బలులు అర్పించేవాడు. ఒక కుటుంబ యజమాని యొక్క బాధ్యత ఉదయ కాలమే దేవుని సన్నిధిలో తన కుటుంబం గురించి గోచాడము యోబు నేర్పిస్తున్నందుకంటే నా దాసుని యోబు సంగతి ఆలోచించి దివాంతాడు సాతానుతో దేవుడు ఛాలెంజ్ చేస్తాడు. బికాస్ ఆఫ్ హిస్ ప్రేయర్స్. చాలాసార్లు మిస్సింగ్ ఆత్మీయ జీవితం ఏదో ఆషామాషి కాదు. రాత్రి 1 గంట దాకా మెలకువతో ఉండడము కష్టం కాదు, కానీ పొద్దున 5 గంటలు లేవడం కష్టం. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కదా, అందరినీ అనుభవించేది. నువ్వు 1 గంట కావాలంటే నేను చాలాసార్లు అంటాను, కావాలంటే రాత్రి అంతా మెలకువతో ఉంటే కానీ పడుకున్న ఒక గంట కాదు, పడుకున్నాక ఈయనది శరీరం. అందుకే దేవుని వాక్యములో God is making alone himself. తను తాను ఏకాంతములో నా తండ్రితో సహవాసం చేయాలి. Before my day starts, I have to be having fellowship with my Father. నా
ఈరోజు సంఘానికి నేర్పిస్తున్నాడు దేవుడు. ఉదయకాలం దేవుడితో సహవాసం చేస్తాడు. Yes, everybody is busy. యేసు ప్రభువు అంతా బిజీ ఉన్నాం. He was busy. Entire town was waiting for him. He was praying with him. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కొన్నిసారి బిజీ లైఫ్ నుంచి కొంచెం బయటికి రావాల్సి వస్తుంది. Yes, everybody is busy. I accept it. అందరికీ పని ఉంది. అందరికీ పొద్దున్నే స్టార్ట్ 8 గంటలకు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. కానీ before doing any work, start your day with the Father. సహవాసంతో ప్రారంభించు. You will see a lot of difference in your life. రెండో విషయం చూద్దాం. రెండో విషయం చూసినప్పుడు కూడా ఇప్పుడు రెండో విషయం ఒకటి ఉదయకాల ప్రార్థన. రెండో చూసినప్పుడు పేతురు వస్తున్నాడు. పేతురు వచ్చేయమంటాడు. పేతురు వచ్చాడు. ఒకసారి 36వ వచనం కదా. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఇక చూడండి, పేతురు అండ్ ఆయనతో ఉన్న వారి శిష్యులు సర్చింగ్ ఫర్ జీసస్. యేసు ప్రభువుని వచ్చి వెతుకుతున్నారు. ఇప్పుడు ఇక్కడ పడుకున్నాడు, ఎక్కడ ఉన్నామా లేసుకుని వెతుకున్నాడు. ఎట్లా చేసి ఆ పాప చోటుకి వెళ్ళి వచ్చాను. మేబీ ఐడియా ఉండొచ్చు, వచ్చి ఏదో ఉన్నారు కాబట్టి ప్రభుని ఎట్లా చేసి కనుగొన్నారు. కనుగొన్నప్పుడు పేతురు మనిషిని అంటారు యేసు ప్రభు దగ్గరికి. ప్రభుతో అంటున్న మాట ఏంటంటే, ఏ ప్రభు నువ్వు ఎక్కడ ఉన్నావు? అందరూ నీ గురించి చూస్తున్నారు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? పేతురు తెలియదు. ఎందుకంటే పేతురు తెలియదు ఏంటంటే పరిచర్య ఏదైనా కూడా ఆ ప్రార్థన లేకుండా వర్క్ అది సక్సెస్ కాదు. జీసస్ నోస్ దట్. పేతురు లేచాడు, పొద్దున్నే లేచాడు. అందరూ మన కోసం చూస్తే మనం ఎక్కడికో పోవుడు ఎట్లా అని ప్రభు అంటాడు. ప్రభు అంటాడు, ఏ పని ప్రారంభించక ముందైనా కూడా ముందు ప్రార్థన అవసరం. చాలాసార్లు ఈ రోజుల్లో ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈరోజు చాలాసార్లు ఏ పని చేసే ముందైనా ప్రార్థన చేయరు. కానీ ఆ పని అటు ఇటు అయిపోయి అది అటు ఇటు కాని పరిస్థితులప్పుడు అప్పుడు మోకాలు దేవా అయితే లేదు ప్రభు ఏదో ఒకటి చేయి. కమ్ ఆన్ డూ సంథింగ్, కమ్ ఆన్ డూ సంథింగ్, కమ్ ఆన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. పోయే ముందు అడగొచ్చు కదా. యేసు ప్రభు శిష్యులు వచ్చినే కాదు, ఆయన పరిచర్య కూడా ఆ పట్టణం అంతా కూడా ఆయన ఎదురుగా ఉందంటే ఆయన గురించి చూస్తుంటే ఇట్ ఇస్ ఆల్ బికాజ్ ఆఫ్ హిస్ ప్రేయర్. బిఫోర్ జీసస్ began his ministry, he spent 40 days and 40 nights in the wilderness praying. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించిన ముందే ప్రార్థనలో ప్రారంభించాడు. ఎవ్రీ డే యేసు ప్రభు మనకు నేర్పిస్తుంది. ఒకటి ఉదయకాలంలో దేవునితో సహవాసం ఎక్కడ. బిఫోర్ యు స్టార్ట్ యువర్ బిజీ షెడ్యూల్, ఆస్క్ గాడ్ ఫర్ హిస్ ప్రెసెన్స్ ఇన్ యువర్ వర్క్. చాలా సార్లు ఫెయిల్ అవుతుంది. దేవుని సన్నిధిని అడగం మన పనులు. మన దేవుని సన్నిధి అవసరం లేదు మన పనులు. ఎందుకంటే మనం చేయగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఏముంది రోజు చేసే పనే కదా. ఆఫీస్లో వెళ్ళి డబ్బు తిన్నప్పుడు కానీ కాలిపి పొద్దున్న ప్రార్థన చేసుకుని ఇంట్లో కలిపి దరిద్రం దొరికిపోయిపోవచ్చు. ఇది ఏం తిరుగుతుందో బాబు కలిపి పొద్దున 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని దొరికిపోయింది. ఎవ్రీడే అదే ఫీలింగ్ ఉంటాం. కానీ నాకమ్మ మనం అలాగే ఉంచుతాం. జీసస్ is teaching his disciples, also ఆ శిష్యులకు ఇరస్సేవ రక్తంలో ఉదయించబడ నీతో నాతో ఎక్సయమాట. before start your busy day, commit this day to God. దేవునికి అప్పచెప్పుకోవడం నేర్చుకో. ఆ పనిలో దేవునికి అప్పచెప్పడం నేర్చుకో. ఒక వ్యక్తిని చూపించాను ఆశ్చర్యం. ఆయన పేరు ఎలియాజరు, అబ్రహాం యొక్క దాసుడు. ఎలియాజరు అబ్రహాం ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏం బాధ చెప్పారంటే తెలుసా అమ్మ, నా కుమారునికి ఒక భార్యను తీసి నేను ఈ కానాన్లో ఉన్నాను, దేవుడు నన్ను కానానుకు రమ్మన్నాడు, కానాన్లో నివసిస్తున్నాడు. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ పీపుల్. పోయి నా దేశంలో తిరిగి నా దేశంలో నుంచి నా కుమారునికి ఒక భార్యను తీస్తున్నాను పంపించాడు. ఆయన అడుగుతాడు, ఒకవేళ అమ్మాయి రాకపోతే నీ కుమారుని మళ్ళీ తీసుకెళ్ళాలంటే ఎవరు ఎప్పటికలా చేయకు, ఎప్పటికలా మీ పని చేయకు. దేవుడు నాకు స్వాస్థ్యంగా దేవుడు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి దేవుడే మార్గాలు సరళం చేస్తాడు వెళ్ళవు అని పంపించాడు.
ఆ బాధ్యతతో ఎలియాసరు ఇస్సాకు భార్య పెంచడానికి వెళ్ళారు. అందరూ తెలిసిన సంగతి, స్టోరీలో నేను పోను. ఒకసారి వెళ్ళి 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం. నిజంగా అబ్రహాము దాసులో ప్రార్థన చేస్తుంది. 24వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12 నుంచి 14 వరకు వచ్చాక వండర్ఫుల్ ప్రేయర్ ఉంటుంది అక్కడ. ఒకసారి చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా ప్రార్థన ఒక మాట చూస్తాను. He doesn't know how to pray. ఈ ప్రార్థన చేసే వ్యక్తికి he doesn't know how to address Yahweh. యెహోవా తండ్రి అని, యెహోవా దేవుడని, యెహోవా అని ప్రార్థన చేయట్లేదు. కానీ ఆయన ప్రార్థన ప్రారంభిస్తున్నప్పుడు ఏమంటుంది తెలుసమ్మా? అబ్రహాము ప్రార్థించడం చూశాడు. అబ్రహాము ఎవరో దేవుడికి ప్రార్థిస్తాడు. ఆయన గురించి నాకు ఫుల్గా డీటెయిల్ తెలియదు, కానీ ఆయన మంచి భక్తిపరుడు. ఇంతవరకు ఆయన ఆశీర్వదించినంత కూడా దేవుడే ఆశీర్వదించాడు. కాబట్టి ఆ దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. ఎలా ప్రార్థన? యెహోవా ఏమంటున్నామా? నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా. హల్లెలూయా. He's addressing God of Abraham. God of Abraham, help me. God of Abraham, help me. చదవమ్మా కవిత. నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. హల్లెలూయా. He's praying for the success. నేర్పిస్తున్నాడు. అబ్రహాము యొక్క దాసు నేర్పిస్తున్నాడు. అబ్రహాము దేవునికి మొరపెడుతున్నాడు. God of Abraham, give me success. ఈరోజు నాకు పని ఇవ్వబడ్డది. ఆ పని చేయడానికి నేను దేశంలోకి వచ్చాను. I don't know where to go, I don't know what to do, but you have to help me, you have to lead me. నీవు నన్ను నడిపించు, నాకు మార్గములు చూపించని చెప్పి ఆ బావి దగ్గర నిలబడి నాకు సక్సెస్ ఇవ్వమని, నా పనిని సక్సెస్ఫుల్ గా చేయమని దేవునికి మొరపెడుతున్నాడుగా చూస్తాను. చాలాసార్లు మిస్ అవుతున్నాం మనం ప్రార్థన చేయడానికి. ఏ పని చేసినా, ఏ భారం వచ్చినా కూడా ఈరోజు దేవునికి ఈ రీతిగా మొరపెట్టు. దేవా, ఈ పనిలో నాకు విజయాన్ని, అయ్యా నా దినములో విజయాన్ని, నా పనులో నాకు విజయాన్ని, నా ప్రయాణంలో నాకు విజయాన్ని, నా ప్రతి పరిస్థితిలో నీ సన్నిధిని నాతో ఉంచు దేవా. అడుగుతూ అక్కడ కూర్చొని అంటాడు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ గా చెప్పాలని చెప్తాను. దేవుడు డైరెక్ట్ గా చెప్పాడు కదా, ఏవో అపరాధంతో మాట్లాడి నాతో ఎందుకు మాట్లాడతారు అదో అన్నాను. అందుకని నేను ఇక్కడ నుండి ఈ బావు దగ్గర ఉన్నాను. దేవా, నేను ప్రార్థన చేస్తున్నాడు. ఈ పట్టణ స్త్రీలు ఇక్కడ వస్తున్నారు. నేను ఒక్కొక్కరు నీళ్ళు అడుగుతా. ఎవరిని నీళ్ళు అడిగితే, ఎవరైతే నాకు నీళ్ళు ఇవ్వమని అడిగితే నువ్వు రాదు, నీ వంటలు కూడా నీళ్ళు ఆమె నేను ఏర్పరచు అని ప్రార్థన చేసి అలా కంప్లీట్ చేయగానే రక్తం వచ్చింది. హల్లెలూయా. ఇదే ప్రార్థన చేసిన అలాగే జరిగింది. అప్పుడు దేవునికి స్తోత్రం. when you ask God for the direction, దేవుడు వాక్యం పాటించినప్పుడు అప్పుడు అక్కడ ఎలియాసు యొక్క ప్రార్థనలో ప్రత్యేకత అంటే he was committing entire thing to God. ఆయన చేతిలో ఉంది. ఆయన ఏ అమ్మాయిని తీసుకెళ్ళి చూపించవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. కానీ దేవుని మీద చూస్తాం, తన పని భారములు దేవుని మీద వేసినట్టుగా చూస్తాం. మనందరూ తెలిసిన చిరుతపల్లి వాక్యం, ప్రయాసపడి భారం మోయుచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును. ఈ వాక్యం నాకు చాలా బాగా తెలుసు. అయినా గాడిని కూర్చోటి మోస్తూనే ఉంటాను. నేను నడుము వంగిపోతుంది, నొప్పి అవుతుంటది, బాధ అవుతుంటది, ఆయాసం అవుతుంటది. అన్ని తెలుసుదేవా, అన్ని తెలిసే చేస్తున్నా, అన్ని తెలిసే మోస్తున్నా. దేవుడు వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ ఏదో పెట్టే లేదా ఏదో అపరాధులు వచ్చినాయి ఏం చెప్పండి. He was just asking God to give him success. That's a wonderful thing. That's a wonderful prayer. ఈరోజు నిజంగా నీ దినములో సక్సెస్ కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు ప్రభువు ఇక్కడ శిష్యులు పట్టాడు. ఆ వచ్చిననే తెలియదు, ప్రార్థన యొక్క శక్తి తెలియదు. వచ్చిననే రామల పనికి వెళ్ళే ముందు ప్రార్థన అవసరము.
ఆ పని చక్కగా చేయాలంటే ప్రార్థన అవసరము. థర్డ్ థింగ్ వింటున్నాం. అంటున్నాడు ఉదయకాలం లేచి మేకలో నన్ను నేను ఒంటరిగా చేసుకొని ప్రార్థన చేసుకొని బలముతో శక్తితో ఆయన ఆత్మతో ఆ పనిని చేయాలి. మూడవ విషయంలో పేతురు చెప్తున్నాడు ఏమంటాడు, ఎవ్రీబడీ ఇస్ లుకింగ్ ఫర్ యు. నీ కొరకు అందరూ చూస్తున్నారు ప్రభువా, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఒక రకం చెప్పాడు. పని చేసేటని తెలియదు రిలాక్సింగ్ కదా, ఇది పని చేసేటది. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే ఎట్లా అందరూ మీరు చేసుకోవచ్చు కదా ప్రార్థన. చాలాసార్లు ఇంపార్టెన్స్ చేదిస్తుంది. వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని పంపించాను అలా చేసుకోవచ్చు కదా. సరే ఓకే రైట్, కిందకి వస్తాం. నెక్స్ట్ జీసస్ రిప్లై యేసు ప్రభు వారి యొక్క సమాధానమైనప్పుడు ఏమంటుంది? ఇందు నిమిత్తమే కదా. అదేనా 30 ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని పేతురు వచ్చి ఏమంటున్నాడు? పట్నం అంతా మన ఇంటికి ఉన్నాయో బాబు, మనకు చాలా పరిచయం ఉంది, ఇప్పుడు ప్రార్థన చేసుకునే టైం కూడా కాదు. లెట్ us do some work. We have some work. Jesus says, I have another work. Hallelujah. పేతురు వర్క్ వేరు, యేసు ప్రభు పని వేరు. ఈరోజు మీ జీవితంలో అనేకమైన విశాలమైన పనులు ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నా పని డిఫరెంట్ అయింది. నా పని నువ్వు అనుకునే పని కాదు, నా పని ఇంకో పని, నా తండ్రి పని. I have to preach. ఈ లోకము నాతో ఏ పనుందో తెలీదు, లోకమే పని చేయాలనుకుంటే తెలియదు, కానీ నా పని వేరైంది. నా పని నా తండ్రి ఆదేశిస్తాడు. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఒక డైరెక్షన్ ఇచ్చాడు, ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి. I have to go to that places. నువ్వు అనుకున్న చోట్ల నేను చేయడం రాలేదు. దేవుడు తండ్రి నాకు నిర్ణయించిన చోట్లలో నేను వెళ్ళాలి, ప్రభు పనిని చేయాలి. చాలాసార్లు వచ్చింది మనం అనుకున్నదే పని, మన కనబడదే పని, మనం ఊహించిందే పని. This is not the work. There is some other work which is God. That is God's work. నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ 4-10 మంది కాదు, లోక రక్షకుడిగా వచ్చాడు లోకంలోకి. లోకమును రక్షించడానికి, శిలువ కార్యము ద్వారా లోకాన్ని విమోచించడానికి, పాపములో నుంచి విడుదల చేయడానికి యేసు రక్తములో ఈ లోకములో ఉన్న ప్రతి పాపములు ఆయన కడిగి వేయడానికి వచ్చాడు. సువార్త అంతగా చెప్పారు. నేను విన్నారు అయిపోయింది. It's time to preach other places. అక్కడ వచ్చిన ఇన్స్ట్రక్షన్ పేతురు ఇంకా అక్కడే ఉన్నాడు. చాలాసార్లు మనం అక్కడే ఉండిపోతుంటాం. సగం ఎప్పుడు ఒకటే చూడుంటాం. మరి దేవుడు చెప్పే గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏదన్నా గొప్ప కమిషన్. కమాండ్మెంట్ అంటే ఆజ్ఞ కాదు. కమిషన్ ఇస్ వర్క్. ఇట్స్ వర్క్. గ్రేటెస్ట్ కమిషన్ అంటాడు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సిలువ వర్తమానమును ప్రకటించండి. గో అండ్ ప్రీచ్, గో అండ్ ప్రీచ్, గో అండ్ ప్రీచ్. పేతురు అంటాడు ఇక్కడ గో అండ్ ప్రీచ్. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సిలువ వర్తమానమును ప్రకటించుడి. యేసు ప్రభు అంటున్నాడు, అదే మాట అంటున్నాడు. ఈరోజు అంటున్నాడు నేను ప్రార్థనలో ఉన్నాను, నా తండ్రితో డైరెక్షన్స్ వచ్చినది, నా తండ్రితో నేను మాట్లాడనేది, కానీ నాతో మాట్లాడే విషయం అంటే ఇట్ ఇస్ టైమ్ టు గో టు ది డిఫరెంట్ ప్లేసెస్. పేతురు అనుకుంటున్నాను, ఈరోజు చాలా సార్లు మనం అనుకుంటున్నాం నా పని ఇదే. This is the work. Yes, you have your work, no problem. నీ పని నువ్వు చేయకూడదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు
నీతో నాతో యూ హ్యావ్ మై వర్క్ నా పని నీకు అనుకునేది పని లోకం అనుకునేది పని ఓకే మంచి పెట్టాను నా పని చాలాసార్లు రోజుల్లో మనకి సువార్తలు ఎవరికి సువార్త ప్రకటించారు ప్రార్థన చేస్తున్నారు ఎవరికి సువార్త ప్రకటించారు ఎవరు బయలుపరుస్తారు యూ విల్ గెట్ డైరెక్షన్స్ దేర్ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో దేవుని సన్నిధిలో గడుపుతావో తనతో మాట్లాడుతావు తనని డైరెక్షన్స్ ఎక్కడ వెళ్ళాలో ఎక్కడ వెళ్ళొద్దో ఎక్కడ చేయాలో ఎక్కడ చేయకూడదు మన ఆత్మలో పాలు చెప్తుంది కదా అంటే యేసు యొక్క ఆత్మ మమ్మల్ని ఆ పట్టణంలో ప్రవేశింపనీయలేదు అంటే God spirit was holiness. ఇంకో సందర్భం అంటాడు మాసిలో నుంచి పిలిపొచ్చినప్పుడు ఆ యేసు ప్రభు నన్ను పిలిచాడు మాసిలో వెళ్ళిపోయాడు దర్శనం చూశాడు మాసిలో ఒక యవనస్తుడు వచ్చి మాకు సువార్త ప్రకటించి మన దర్శనం చూశాడు ఎప్పుడు ఆ వ్యక్తిని కలిగిన దర్శనం చూడగా దేవుడు నన్ను మాసిలో ప్రకటించాడు You get revelations from God. Yes, everybody has some work. Okay, we have to do our work. మనం చేయాలి కానీ దాంతో పాటు ఈరోజు దేవుని పని కూడా సర్వలోకంలో సువార్త ప్రకటించి to preach in other places. ఈరోజు మనం కూడా we have to preach in other places. యేసు రక్తంలో కడగబడ్డ నీవు ఏ పని చేసినా నీ వ్యక్తిగతం కానీ ప్రభు పని కానీ ఏ పని చేసినా కూడా స్టార్ట్ టు వర్క్ విత్ ప్రేయర్ దెన్ యు విల్ గెట్ డైరెక్షన్స్ సో దట్ యు కెన్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్ చేసే ప్రతి విషయంలో దేవుడు విషయాన్ని రాసిస్తున్నా ఉన్నాడు ప్రార్థించి ముందుకు వెళ్ళాల్సిన దేవుడు గొప్ప విషయాలు నీ కొరకు దాచున్నాడు అతి విజయాలు కూడా దేవుడు అనుకున్న సహాయాన్ని మనందరికీ అనుగ్రహించాడు మనం లేచి చూస్తాం ప్రార్థన ఆశీర్వాదం మమ్మల్ని ఆపరేషన్ మమ్మల్ని నీకు శక్తి సృష్టికర్త సర్వాధికారి మాటలు ఎలా ఉందని మీరు సమయంలో ఏకాంత ప్రార్థనకు వచ్చి నేర్పించారు దాని గొప్పదనములకు వచ్చి నేర్పారు దాంట్లో ఎలా శక్తిమంతులు అవుతామో నేర్పించారు పని చేసే ప్రార్థన ద్వారా ప్రారంభించాలనే విషయాన్ని నేర్పించారు ప్రార్థనలో మాకు కావాల్సిన డైరెక్షన్ చూస్తారని నేర్పించారు అలాగే ప్రభుత్వం జీవించడానికి సహాయం సంఘాన్ని నిర్వహించి ఇంతబడి వాక్యం ఆధార జీవితం ఫలప్రదమైన జీవితం వాక్యానుసరమైన జీవితాన్ని జీవించిన ప్రతి ఒక్కరి సంఘములు ఆశీర్వాదాన్ని పంపించమని సరే పరిశుద్ధ నామమున అడిగి పెడుతున్నాను